నమస్కారం ప్రజల పక్షం ఎన్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వంట గ్యాస్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో బార్లు తీరిన జనం, తీరని వంట గ్యాస్ కష్టాలు. ఉత్తములైతే ఉలిక్కిపాటి ఎందుకు? పీలేరు సీఐ యుగంధర్ గారు ప్రశ్నించిన సిపిఐ నేతలు. రంజాన్ పండుగ వేళ కుల మతాలకు అతీతంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించిన మదనపల్లి ప్రజలు. అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాలో పనిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లతో గ్యాస్ సిలిండర్ల సరఫరా, నిల్వలు, డెలివరీ విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న కొన్ని అపోహలకు ఎలాంటి వాస్తవం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ శివనారాయణ శర్మ ఐఏఎస్ తెలిపారు. జిల్లాలో గల 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు మరియు సంబంధిత డివిజనల్ స్థాయి అధికారులలో పర్యవేక్షణ అధికారులుగా నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ స్పందన అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని నెంబర్ 08571293001 ద్వారా గ్యాస్ సమస్యలు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ సుమతి, తూనికల మరియు కొలతల అధికారి దివ్య, సిఎస్డిటీలు ఆర్ఏ బాలాజీ, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో శనివారం రంజాన్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. బెంగళూరు రోడ్డు ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని భక్తి శ్రద్దలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. అనంతరం పొంగనూరు రోడ్డులోని డ్రైవర్స్ కాలనీ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని అక్కడ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం నియోజకవర్గం నలుమల నుండి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈద్గా మైదానంలోనే ఎమ్మెల్యేనే శాల్వాతో సత్కరించి పూల బొకేలు అందించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిమ్మలపల్లి సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం ముందు మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తమ అభిమాన నాయకుడు షాజహాన్ బాషాకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వేద మంత్రాల ఆశీర్వాదం అందించారు. బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు తమ అభిమానం నాయకుడు షాజహాన్ బాషాను పూలమాలతో సత్కరించి బొకేలు అందించి మిఠాయిలు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగయ్య, చిపిలి గురునాథ్ యాదవ్, రెడ్డి రాయల్, జాన్ బాబు, శ్రీనివాసు నాయుడు, బిల్డర్ రామకృష్ణ, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డి, భారతీయుడు, శ్రీరామ వినోద్ దంపతులు, ఎస్ఆర్ శంషీర్, కేవీ నాగరాజు, కమలమ్మరి కృష్ణ, జయచంద్ర, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో శనివారం రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు నేడు పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ పరమార్థాన్ని చాటారు. స్థానిక బెంగళూరు రోడ్డు ఈద్గా మైదానంలో ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో గుమిగూడి సామూహిక నమాజ్ నిర్వహించారు. అల్లా కృప అందరిపై ఉండాలని, దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రత్యేకంగా దువా చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని, ఆకలి విలువను తెలుసుకోవడం, పేదలకు సహాయం చేయడం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడమే పండుగ ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా రంజాన్ పండుగ సామూహిక ప్రార్థనలో పాల్గొని రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో, ఐకమత్యంతో, కులమత భేదాలు లేకుండా కలిసి ఉండాలని కోరారు. పొంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీ సమీపంలోని ఈద్గా వద్ద నిర్వహించిన సాంఘిక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం రఫీ, బ్యాడ్మింటన్ ఆరిఫ్, ఉర్దూ అకాడమీ ఖాన్, కత్తి లక్ష్మణ, బాలుస్వామి, మార్పురి గాంధీ, మల్లికార్జున నాయుడు, జనసేన పార్టీ నాయకులు యుగంధర్, రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. రంజాన్ 30 రోజుల ఉపవాసం తర్వాత భారతదేశ లౌకికవాదానికి
భారతదేశ గంగా జమున తెహజీబ్కి భారతదేశ ఐక్యతకు చాటుతూ అందరూ కలిసి నిన్నలే మొన్న ఉగాది జరుపుకున్నాము. ఈరోజు రంజాన్ పండుగ 30 రోజులు పవిత్ర మాసం రంజాన్లో 30 రోజులు ఉపవాసాలు ఉండి ఈరోజు పండుగ 30 రోజులు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉపవాసం ఉండరు, ఏమాత్రం తినే పరిస్థితి ఉండదు. ఈరోజు 30 రోజుల తర్వాత ఈరోజు నమాజ్కి వచ్చే ముందు కొద్దిగా లైట్గా టిఫిన్ చేయడం జరుగుతుంది. ఈ ఉపవాసాలు దేవుడి కోసం, శాంతి కోసం, మంచి మానవత కోసం, విలువల కోసం ఈ ఉపవాసాలు. ఇది ఎప్పుడు భారతదేశ విలువలకు, భారతదేశ అన్యోన్యతకు, భారతదేశ సమగ్రతకు కాపాడుతూ మనమందరము మంచి మానవతా విలువలు చాటుతూ ముందుకు నడిచే రంజాన్ పవిత్ర మాసానికి ఇది ప్రతిబింబం మనం తెలియజేస్తూ ఒక్కసారిగా అందరికీ భారతదేశ పౌరులందరికీ పేరున రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. యాదమరి మండలంలోని చిన్నారెడ్డిపల్లి క్రాస్ సంత వద్ద శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. రంజాన్ పండుగ సందర్భంగా గ్యాస్ అవసరం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తెల్లవారుజామున వచ్చి లైన్లలో నిలబడ్డారు. కొంతకాలంగా సిలిండర్ల సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా సిలిండర్లు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పండుగ సమయం కావడంతో సరఫరాను పెంచాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. శనివారం మదనపల్లి సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, కార్యవర్గ సభ్యుడు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి మురళిలు సంయుక్తంగా మాట్లాడారు. నిన్న పీలేరులో హైకోర్టు ఆర్డర్ చూపిస్తూ ప్రెస్ మీట్ ప్రకటించిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ ను ఫోన్లో సీఐ బెదిరించారన్నారు. హోం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏసీబీ డీజీలకు సీఐ అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ హైకోర్టు ఆర్డర్ ప్రజలకు తెలియాలని 4 PM-కి సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను ఆహ్వానించారు. దానికే ఉలిక్కిపడి లేచి బెదిరించడం చూస్తే మీ అవినీతి ఏమాత్రం చేస్తారో అర్థమవుతుందన్నారు. గత సంవత్సరం మే 11న ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినప్పుడు ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. దొంగ బియ్యానికి రసీదులు చూపించి వదిలేసి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సీఎంఓకి వెళ్లగా విచారణకు ఆదేశాలు వచ్చాయి. కానీ మీరే విచారణ అధికారి అయి ఆధారాలు లేవని కేసు ముగించారు. లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తే వారు ఏసీబీ డీజీని విచారించమని గత డిసెంబర్ 3న ఆదేశాలు జారీ చేశారు. విచారణ ఆలస్యం కావడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి విచారణ వేగవంతం చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటే అడ్డుపడి ఫోన్లో బెదిరించడం అతని అహంకారానికి నిదర్శనమని అన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే ఏమాత్రం గౌరవం లేని వాడిగా ప్రవర్తిస్తూ వీధి రౌడీలాగా నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తా అని బెదిరించడం చూస్తుంటే అతను ఏమాత్రం ఉద్యోగం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలన్నారు. అతను అవినీతికి పాల్పడకపోతే ఇంత ఉలిక్కిపాటు ఎందుకని వారు అన్నారు. ఈ విషయంపై సోమవారం సిపిఐ జిల్లా నాయకత్వం ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మాధవ్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రేషన్ బియ్యం పంపించడం పైన మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి టిఎల్ వెంకటేష్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఏసీబీకి అప్పచెప్పడం జరిగింది. మరి ఏసీబీ వాళ్ళు కూడా దీన్ని త్వరితగతిన విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పడంలో ఆలస్యం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కూడా హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఏసీబీ గారికి హైకోర్టు మొన్న ఆర్డర్ చేసింది. ఎవరైతే ఇక్కడ టిఎల్ వెంకటేష్ ఆరోపణ చేస్తున్నాడో ఆ విషయాలపైన త్వరితగతిన పూర్తి విచారణ చేయాలని చెప్పి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్ లో సర్కిల్ అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.